ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించిన కొత్త న్యూస్ అయితే తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం 6 హామీలు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు అనుకూలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నుండి ఈ 6 హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ 6 హామీలతో పాటుగా మహాలక్ష్మి హామీ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 5 హామీలను అమలు చేస్తూనే ఉన్నది. కానీ ఈ 6 హామీల పథకం రైతు భరోసా వలన రైతుకు ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని కూడా ఇంకా 1,00,000కు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే ఎకరానికి 15,000 ఇస్తుండగా ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు కూడా చర్యలను చేపట్టారు. ప్రస్తుతం రైతు బంధు ద్వారా ఎకరాకు 10,000 రైతులకు అకౌంట్లోకి అందజేయడం జరిగింది. దీనికోసం మరో 5,000 పెంచి రైతు ఖాతాలో మొత్తం కలిపి 15,000 జమ చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కోడ్ అనేది ఉంటుంది. ఈ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వెంటనే ఆ డబ్బులను జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే వానాకాలం నుండి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఈ పెట్టుబడి సాయం అందరికీ కాక పంటలు వేసిన రైతులకు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతులకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కౌలు చేసే రైతుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బు అనేది వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అయితే అన్ని పార్టీలతో పాటుగా రైతులు మరియు రైతు సంఘాల అభిప్రాయం కూడా తీసుకునేందుకు శాసనసభలో రైతు మరియు రైతు సంఘాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అకౌంట్లోకి 15,000 జమ రైతు రుణమాఫీ పథకాన్ని చాలా భద్రతగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే 2 లక్షల రుణాలను మాఫీ చేయాలి అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టా రుణాలు వాస్తవ లెక్కలను కూడా అందించాలని ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు తెలిపారు. దాని ద్వారా 2 లక్షల వరకు రైతులకు రుణాలు అనేవి మాఫీ అవుతాయని